హాయ్ ఫ్రెండ్స్, భవానీ వంటలకి స్వాగతం అండి. ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో, హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇది మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ 1.5 kg. సో ఇది మనం నైట్ అంతా నానబెట్టుకోవాలండి ఈ చికెన్. సో మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఈ చికెన్ అంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఉప్పు మనకి ఎంత సరిపోతే అంత వేసుకోవాలి. కారం, పసుపు, ఇంక ఇవన్నీ బిర్యానీ మసాలాలు యాజ్ యూజువల్గా మనం వేసేసుకోవాలి. పుదీనా అండి, కొత్తిమీర, పుదీనా 2 కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. నిమ్మకాయ జ్యూస్ ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నది 4 నిమ్మకాయలు, పెద్ద సైజు. ఇది మనము ఇందులో వేసుకోవాలి. పెరుగు, తర్వాత ఉడుకుతుంది. ముందు వాళ్ళు చూసేటట్టు గలీజ్గా అప్పుడే కలుపుకుంటున్నాను. గరం మసాలా ఇలా నార్మల్గా అందాజుగా తీసుకొని వేసేస్తున్నాము. అంటే నైట్ అంతా మనకి ఇందులో సరిపోయేంత వేసుకోవాలండి. ఎందుకంటే ఇది దమ్కా బిర్యానీ కాబట్టి పీసెస్కి పట్టాలి. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి, పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కారం సరిపోలేదండి, కారం ఇంకొంచెం వేసుకుంటున్నాం. ఉప్పు కూడా సరిపోలేదు. ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకొని వేసుకోవాలి. చూసుకోండి, ఉప్పు కూడా సరిపోయింది. ఇది బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత
వేయించిన ఆనియన్స్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేయించిన ఆనియన్స్ అండి. మళ్ళీ వీటిని కూడా కలుపుకోవాలి. ఇలా కలిపేస్తాం కదండి. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇదంతా మనకి లోపల ఇంకిపోతుంది అనమాట. ఒక 2 hours పెట్టేసుకోవచ్చు. తర్వాత మనం రైస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇందాక మనం కొంతసేపు నానబెట్టుకోమని చెప్పాను కదా, ఆ మసాలాలు ఇంకిపోయాక మనకి ఈ ఆనియన్స్ మనం వేపుకున్న ఆయిల్ ఉంటుంది కాబట్టి అదే పోసుకోవాలి. మనం వేరే ఆయిల్ కాకుండా అదే పోసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది ఆల్రెడీ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి అదే పోసేసుకోవాలండి. సో ఈ ఆయిల్ పోసుకున్న తర్వాత మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నేను జస్ట్ మీకు దాంతో చూపించాను, బట్ మనము ఆయిల్ అంతా పోసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ సో ఇదంతా అయిపోయాక ఇలా అనుకొని ఒక మూత ఇలా మొత్తం మనం చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో, మూత పెట్టుకొని ఇలా అంతా నీట్గా తీసుకోవాలి సైడ్ నుంచి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 2 hours బాగా నానబెట్టుకున్నాం కదండి, ఇలా అవుతుంది. మొత్తం బాగా ముక్కలకి పట్టింది మసాలా అంతా. ఇప్పుడు మనం ఈ గిన్నెలో షిఫ్ట్ చేసుకుందాం. ఇలా మొత్తం సమానంగా స్ప్రెడ్ చేయాలి. స్పేస్గా మొత్తం, అంటే రైస్ మళ్ళీ మనం వేసుకుంటాం కాబట్టి ఆ రైస్ అంతా వీటికి కూడా పట్టాలి కదా, రైస్కి మసాలా పట్టాలి కాబట్టి. ఇందులో వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూస్తే ఉప్పు తక్కువైందండి. సో ఆ ఉప్పు కలిపి మళ్ళీ మొత్తం కలుపుకొని వేరే గిన్నెలో పెట్టుకున్నాం కదా. ఇంకా ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. నేనైతే 2 hours ముందు ఈ బియ్యం నానబెట్టానండి బాగా. ఇవి నానబెట్టాక బాగా కడిగి తర్వాత నానబెట్టాలండి ఇలా నీట్గా, ఎందుకంటే ఇవి స్మెల్ వస్తాయి కాబట్టి బాగా కడిగిన తర్వాత నేను నానబెట్టాను 2 hours. సో ఇందులో మనం ఇప్పుడు సరిపోయే ఉప్పు వేసుకోవాలి. మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. దీంట్లో ఈ మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాచి, చెక్క మొగ్గ, స్టార్ ఫ్లవర్, సాజీరా, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా జస్ట్ మొత్తం గట్టిగా కాకుండా నార్మల్గా, ఎందుకంటే ఉడకబెట్టుకోవాలి అంతే అండి. ఇదిగోండి 70% రైస్ని మనం ఇట్లా ఉడికించుకోవాలి. 70%. ఇప్పుడు రైస్ మొత్తం మనం అందులో ఉన్నదంతా వంపేసుకున్నాం అండి ఇలా. ఇప్పుడు ఈ రైస్ని తీసుకెళ్ళి మనం ఇందాక నానబెట్టుకున్న చికెన్లో వేసేసేయాలి. ఈ రైస్ని మనం ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత మనం వేయించుకున్న ఫస్ట్ కలర్, ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది ఎల్లో కలర్, ఇది రెడ్ కలర్ అండి. తర్వాత ఆనియన్స్, జీడిపప్పు, ఆనియన్స్ వేపుకున్న ఆయిల్లోనే జీడిపప్పు కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఇటు చూపించాలా.
పై తీసుకో. నెయ్యి వేసుకోవాలండి. ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం క్లియర్గా. మూత పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలేమో హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఇంకొక 10 నిమిషాలేమో లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందామండి. చూసారు కదా, ఈ బిర్యానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, తినేయండి. అది కనుక మీకు నచ్చినట్లే ఈ బిర్యానీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.